వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. తండేల్. సో ఈ సినిమా మన ముందుకు వచ్చింది దాదాపు ఒక వారం అవుతా ఉంది. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించేసి లాభాల బాటలోకి అడుగుపెట్టేసింది. మనం చూసాం అందులో రాజు సత్యల ప్రేమ కథ ఎంత బాగా ఆకట్టుకుందో, అలాగే ఆ సినిమాలో ఉన్నటువంటి ఆర్ట్ వర్క్ కూడా, ఆ ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా ప్రేక్షకుల్ని అమితంగా అలరించింది. చెప్పాలంటే చాలామంది ఈ సినిమా చూసిన వాళ్ళు ఇది ఎక్కువగా లైవ్ లొకేషన్స్లోనే షూట్ చేశారని చెప్పేసి భ్రమపడ్డారు. కానీ అందులో ఎక్కువ భాగం సెట్లోనే తీశారు. అలాగే కొంత బ్లూ మ్యాట్ మీద కూడా తీశారు. అందులో వచ్చే సముద్రం మీద వచ్చేటువంటి స్టామ్ ఏదైతే ఉందో, తుఫాను సన్నివేశాలు ఇవన్నీ కూడా బ్లూ మ్యాట్ మీద తీసినవే. అలాగే పాకిస్తాన్ జైలు సన్నివేశాలు ఇవన్నీ కూడా ఏదో ఒక పెద్ద భవనంలో తీశారని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాదు, ఆ మొత్తం జైలు సెట్ని వేసింది ఆ సినిమా ఆర్ట్ డైరెక్టరే. అలాగే ఆ హీరోయిన్ల ఇళ్ళు కానివ్వండి, ఈవెన్ మనకి సినిమా మొదట్లోనూ చివరిలోనూ శివునికి సంబంధించినటువంటి సీన్లు, హీరోయిన్ల ఆ ప్రేమను వ్యక్తం చేసుకునే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో, ఆ కీలకంగా ఉన్నటువంటి ఆ శివునికి సంబంధించినటువంటి సీన్లో కూడా మంచి ఆర్ట్ వర్క్ ఉంది. ఆ ఆర్ట్ డిజైనర్ అంటే ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ మన ముందున్నారు. ఆయనే శ్రీ నాగేంద్ర తంగల. సో ఇదివరకు హనుమాన్, అట్లాగే విరూపాక్ష లాంటి సినిమాలకు, ఇంకా ధమాకా ఇలాంటి హిట్ సినిమాలకు ఆయన ఇచ్చినటువంటి ఆర్ట్ వర్క్ కూడా అందరి ప్రశంసలు అందుకుంది. సో తండేల్కి సంబంధించినటువంటి ఆ ఆర్ట్ వర్క్ విశేషాలని, అలాగే ఆ సినిమా ఇచ్చినటువంటి అనుభవాలు, అనుభూతుల్ని ఆయన నోటి నుంచి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సరే, చాలా సంతోషంగా ఉందండి. అంటే నేను లాస్ట్ ఇయర్ అండి, కరెక్ట్గా 1 year అవుతుంది మీ ఇంటర్వ్యూతోనే స్టార్ట్ అయిందండి సక్సెస్. అవును, ఇప్పుడు మీ పేరు కొట్టారంటే ముందు మందే వస్తాను అనుకుంటా. అంటే విరూపాక్ష మూవీకి ఫస్ట్ మీరే ఇంటర్వ్యూ చేశారన్నమాట. అవును, అంటే మీరు అడిగే విధానం కానీ అవన్నీ చాలా ముచ్చటగా ఉంటుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మళ్ళీ అంటే మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాతే నా మూవీస్ అన్ని సక్సెస్ మొదలు పెట్టేయండి. అవునా? ఓకే. దాని తర్వాత చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాం, కానీ నాకు మీ ఇంటర్వ్యూ ఎక్కువ బాగా గుర్తుంటుంది అనమాట. థ్యాంక్ యూ. సో ఈ తండేల్ అనే సినిమా, సో ఇప్పుడు మనం చూసాము, సో కమర్షియల్గా మంచి విజయం సాధించింది. అలాగే రాజు సత్యల ప్రేమ కథ కూడా, ఆ లవ్ స్టోరీ కూడా చాలా బాగా అందరి హృదయాలని కూడా వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కానీ, అలాగే ఆ ఇద్దరు సన్నివేశాన్ని డైరెక్టర్ చిత్రీకరించిన విధానం కానీ చాలా బాగుంది. ఈ సినిమాకి చూస్తే, తండేల్ అనే సినిమాకి ప్రధానంగా ఆర్ట్ వర్క్ కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే మేము పరిచయం చేస్తూ చెప్పానో, ఆ జైలు సన్నివేశాలు కానివ్వండి, అలాగే వాళ్ళిద్దరి ప్రేమకి వాళ్ళు ప్రదర్శించుకునేటువంటి ఆ కీలక ఘట్టాలు ఏవైతే ఉన్నాయో, వాటి ఆ శివునికి సంబంధించినవి కానీ, వాళ్ళ ఇల్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. సో ఇది కూడా మీరు ఆ పడవలు కొన్ని ఏవైతే తుఫాన్లో మీరు ఆ పడవలు చూపించారు, అది కూడా మీరు తయారు చేసినటువంటిది. ఇంకొకటి లైట్ హౌస్ ఒకటి. చాలామంది అందరూ కూడా అది లైవ్ లొకేషన్లో తీసినటువంటి అంటే ఆ లైట్ హౌస్ ఒరిజినల్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అది కూడా అందులో కూడా మీ ఆర్ట్ వర్క్ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఈ అనుభవాలన్నీ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే మీకు వచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? చాలా హ్యాపీ సార్. అంటే సినిమా ఏదైతే రిలీజ్ అయిన దగ్గర నుంచి మంచి మంచి కాల్స్ వస్తున్నాయి. చాలా మంచి పెద్ద హిట్ సినిమా కింద ఈరోజు అందరూ మనలు పొంది మీకు అందరూ కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది సినిమా. అంత సక్సెస్ వచ్చిందంటే ఇవాళ స్టార్టింగ్లో ఏదైతే ఈ ప్రాజెక్ట్ని అల్లు అరవింద్ గారు ఒక బిలీవ్ చేసి, అంటే ఒక అల్లు అరవింద్ గారు నేను ఈ సినిమాలో చూసిందంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ లాగా కనిపించారన్నమాట. ఓకే. అంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ ఎలాగ తపన పడి చేస్తారో, టీం అందరినీ, మా అందరినీ కూడా అంటే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి అండి, ఫస్ట్ డే నాకు చందు గారు కథ చెప్పిన వెంటనే అండి నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత వెంటనే మా టీం అందరినీ కూడా ఎక్కడైతే ఈ స్టోరీ ఎవరిదైతే ఉందో ఆ విలేజ్ తీసుకెళ్లారు. ఓకే. అంటే నాగ చైతన్య గారు కానీ, మన చందు మొండెడ్డి గారు, బన్నీవాస్ గారు, నేను, మేమందరం ఆ విలేజ్కి వెళ్ళామండి. ఓకే. అంటే శ్రీకాకుళం జిల్లా దగ్గర మచ్చిలేశం, మచ్చిలేశం అని ఇంకా బాగా ఎడ్జ్ అనమాట అండి శ్రీకాకుళం ఇది. ఓకే. ఆ ఊర్లో ఉన్న వాళ్ళే ఈ పాకిస్తాన్లో చిక్కుకున్నారన్నమాట అండి.
అందుకని ఫస్ట్ వాళ్ళని కలవాలి. ఆ రియల్ లొకేషన్ లో ఉన్నటువంటి ఎవరైతే అక్కడికి వెళ్ళి వచ్చారో వాళ్ళని కలవాలండి. మెయిన్ అంటే చైతన్య గారికి కూడా ఆ భాష, ఆ యాస, వాళ్ళ నేటివిటీ ఎలా ఉందో డైరెక్ట్గా ఈయన చూస్తే బాగుంటుందని ఈయన అడిగారు అనుకుంటా అండి. చైతన్య గారు కూడా నేను వెళ్ళి చూడాలన్నారు. దానికోసం టీం అంతా తీసుకెళ్ళడము అంటే ఆ స్టెప్ ఏదైతే ఆ ముహూర్తం ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి అండి అన్నీ ఒక పాజిటివ్గా అండి, అన్ని మంచి టెక్నీషియన్స్. నా తర్వాత మళ్ళీ డిఓపి శ్యామ్ గారు వచ్చారండి, తర్వాత నవీనులు గారు వచ్చారు, దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఆల్రెడీ అనుకుంటున్నారు. దాని తర్వాత ఆయన ఫైనల్ అయ్యారు. ఇట్లా ఒక మంచి టీం అండి, మంచి టీము సెట్ చేయడంలో కూడా అన్ని పాజిటివ్గా స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్ళాయి. ప్రతి మూమెంట్ కూడా ఒక పాజిటివ్ వైబ్లో వెళ్ళిందండి. అంటే మీరు సినిమా స్టార్ట్ చేయడానికి ముందు నుంచే డి మసిలేశం ఊరిని సందర్శించినప్పటి నుంచే మీ యొక్క కంట్రిబ్యూషన్ మొదలైపోయింది. ఓకే. అంటే చందు గారు కథ చెప్పినప్పుడు నచ్చడం ఒక ఎత్తు అండి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి కలిసామో అక్కడ ఎవరైతే ఫిషర్మెన్స్ ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్లో ఏం జరిగిందని చైతన్య గారు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ఎగ్జైట్మెంట్ విషయాలు ఉంటాయి చూడండి. పాకిస్తాన్లో ఇలా ఉంటుంది, ఇలా ట్రీట్ చేస్తారు. చాలామంది ఇంకా 25 సంవత్సరాలు తరబడి ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఐడెంటిటీ లేకంటే ఆగిపోయిన వాళ్ళండి, మన ఇండియన్స్ అదే జైల్లో ఇప్పటికీ ఉన్నారండి. ఓకే. అందులో కొంచెం చూపించారు కదా, కొంతమంది ఇండియన్స్ కూడా ఉన్నట్టుగా చూపించారు. ఉన్నారండి, మూవీలో ఉంటారంటండి. అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అని. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఇంకా మనకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ వచ్చి, నాకు తెలియదు, నాకు కూడా జనరల్గా ఫిషర్మెన్స్ అంటే ఒక యాంగిల్లో మన ఫిషర్మెన్స్ అంటే చేపలు పట్టేవాళ్ళు సముద్రం మీదకి వెళ్తారని తెలిసింది. కానీ ఈ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కథ విన్నప్పుడు కానీ ఇవన్నీ విషయాలు చాలా ఎగ్జైట్ అనిపించాయండి. అంటే మనకి వర్క్ చేయడానికి ఇంకా బాగా ఇవి మోటివేషన్ అయ్యాయి అనమాట. పైగా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా కదా. అవును, నిజంగా 9 నెలల పాటు సముద్రంలో అలా వెళ్ళిపోయి ఉండటం అనేది అది నిజమేనండి. అది నిజమేండి. అది మరి చిన్న విషయం కాదు వాళ్ళకి. కుటుంబాన్ని వదిలేసి 9 ప్రతి సంవత్సరం. అవును, ప్రతి సంవత్సరం వీళ్ళు 3 నెలలు మాత్రమే విలేజ్ లో ఉంటారండి. 9 నెలలు కంప్లీట్ వాళ్ళకి అక్కడ షెల్టర్ కూడా ఏమి ఉండదు సార్ అక్కడ. అంతే కదా. వీళ్ళకి అక్కడ వెళ్ళి ఒక సేటు దగ్గర ఒక బోట్ తీసుకోవాలి, గుజరాత్ వెళ్ళి ఆ సేటు వాళ్ళకు కొంత డీజిల్ ఇస్తాడండి, కొంత ఫుడ్ సంబంధించి ఇస్తాడు. అది తీసుకొని వీళ్ళు ఒక 1 మంత్ అండి కంటిన్యూగా. ఓకే. 1 మంత్ 28 డేస్ నుంచి 30 డేస్ వరకు సీ మీద ఉంటారండి వీళ్ళు. ఒక్కొక్కసారి చేపలు పడకపోతే కూడా చాలా వాళ్ళకి డ్యామేజ్ అండి అది. ఓకే. అంటే సరైన డబ్బులు రావండి. కాబట్టి ఒక రకంగా లైఫ్ రిస్క్ తీసుకొని వాళ్ళు డబ్బులు రావచ్చు రాకపోవచ్చు అండి. ఓకే. వాళ్ళకి వచ్చేది కూలీ అండి. ఇది మళ్ళీ ఈ చేపలు కూడా వీళ్ళు అమ్ముకోరండి. మళ్ళీ ఆ చేపలు తీసుకొచ్చి ఆ సేటుకి ఇవ్వాలి. అంతగా వాళ్ళు డైలీ కూలీ వాళ్ళ లైఫ్ ని అట్లా సాక్రిఫైస్ చేస్తారు. డైలీ వీళ్ళకి కూలి ఇస్తారండి. చేపలు ఏదైనా ఎక్కువ పడితే ఒక ఫిగర్ ఇస్తారంట అంతే. ఓకే. అంతే తప్ప ఇండివిజువల్ బిజినెస్ కూడా కాదండి. మళ్ళీ ఇది అక్కడికి వెళ్ళి ఒక లేబర్ పని లాగా అమ్మడం కాదండి. ఆయన తరపున సేటు తరపున వీళ్ళు ఒక కూలీలుగా పనిచేయడం, మజూరీ మాత్రం ఇస్తారు. అంతే అండి. ఒక సేటు దగ్గర 10 బోట్లు 15 బోట్లు 20 బోట్లు ఉంటాయండి. ఒక్కొక్క సేటు దగ్గర కొంతమంది వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడము, మళ్ళీ వెళ్ళడం. ఓకే. ఇలాగ 9 months లో 9 times వాళ్ళు ఆ వీరావాళ్ళకి వస్తారండి. 1-2 days ఉంటారండి. లోడింగ్ అన్లోడ్ చేసే టైంలో మాత్రమే ఉంటారు. ఓకే. అక్కడికే బట్టి మళ్ళీ ఇంటికి రారండి. అక్కడికి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. అన్లోడ్ చేయడము, మళ్ళీ లోన్కి వెళ్ళిపోవడం అండి. ఇట్లా 9 months అయిన తర్వాత ఒకే అమౌంట్ తీసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత ఈ విలేజ్ తో వాళ్ళ ఫ్యామిలీతో ఇంటరాక్షన్, అంటే ఈ 9 నెలలు సంపాదించుకుని వచ్చి తీసుకొచ్చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుందండి. మన జనరల్ గా అంటే డైలీ ఉండేదానికన్నా 9 నెలలు దూరం ఉన్నప్పుడు ఉండే అదే దీంట్లో ఉన్న లవ్ స్టోరీ అదే గొప్పతనం అండి. అంటే 9 నెలలు దూరం ఉండి ఎక్కువగా 3 నెలలు మాత్రమే కలిసి ఉంటే అది చాలా గొప్ప ప్రేమ అవుద్ది కదండి ఇంకా అన్నదే డైరెక్టర్ గారి ఐడియా అండి మెయిన్. అది ఆ విషయంలోనే అందరూ బిలీవ్ చేశారు. అరవింద్ గారి దగ్గర నుంచి కూడా ఇది ఒక మంచి లవ్ స్టోరీ అవుద్ది, చాలా దీంట్లో ఒక పెయిన్ ఉంటది, అందుకని దీన్ని ఆయన తీసుకున్నారు. దీన్ని టేకప్ బాగా బిలీవ్ చేశారండి అరవింద్ గారు. సో వాళ్ళ కథకి వీళ్ళు ఒక లవ్ స్టోరీని ఒక ఫిక్షన్ స్టోరీని కలిపేసి తీశారు ఇది. అవునండి, అవును. అంటే మళ్ళీ వీళ్ళు ఎక్కడైతే ఇతను వెళ్ళి పాకిస్తాన్ లో స్ట్రక్ అవడము, అప్పుడు ఇంకా ఆ పెయిన్ ఎక్కువ ఉంటది కదండి. ఓకే. ఈ సినిమా షూటింగ్ నిజంగా చాలా మంది ఏమనుకున్నారంటే ఆ శ్రీకాకుళం జిల్లాలో ఆడకెళ్ళి ఆ డి మసిలేశం అనే ఏదైతే ఊరు అమ్మాయి పరిచయం చేస్తుందో సత్య మనందరికీ కూడా పరిచయం చేస్తుంది కదా స్టార్టింగ్ లోనే, అంతా ఆ ఏరియాలో తీశారేమో, అక్కడ ఆ వాళ్ళ సన్నివేశాలు అనుకుంటారు. నిజంగా అక్కడ తీశారా లేకపోతే ఏదో మాకు BHAలో తీశారని చెప్పేసి వచ్చింది? ఏంటది? పాకిస్తాన్ జైలు వచ్చి BHAలో సెట్ చేసామండి కంప్లీట్. ఓకే. మనం ఏదైతే సినిమాలో చూసిన జైలు ఏదైతే ఉందండి అది ప్రతిదీ కూడా మనం సెట్ చేసిందండి. ఓకే.
అదేంటంటే పాకిస్తాన్లో ఆల్రెడీ మనకు కానీ కరాచీ- మీకు ఎక్కడ కూడా అది చూస్తే ఏదో ఒక పెద్ద బిల్డింగ్ చూసుకొని ఎక్కడో అవును ఆ బిల్డింగ్ లో చేశారు. ఒకళ్ళు ఇదేమన్నా RFCకి సంబంధించిందా, ఏమైనా వేశారా అట్లాంటిది ఏదన్నా అని చెప్పేసి కూడా అనుకున్నారు. కంప్లీట్ మన ఫస్ట్లో అనుకున్నామండి, వేరే డిఫరెంట్ కర్ణాటక ఇటువైపు కూడా కొన్ని జైల్స్ ఉన్నాయండి, పాత జైల్స్. ఓకే అక్కడ చేద్దాం అనుకుంటే కూడా మనకి కొంచెం కంఫర్ట్ అది ఉండదు, మొత్తం టీం అంతా వెళ్ళాలి, దాంతో పోలిస్తే ఇక్కడే మనం బెటర్ అవుతుందని చెప్పి ఇక్కడే మనం సెట్ వేసుకున్నామండి. ఓకే కానీ చాలా జైల్ సెట్ మాత్రం అంటే మీరు ఎలా మనం ఉంటుంది తీసుకున్న జాగ్రత్త ఇది సార్, ఎందుకంటే ఎక్కడ సెట్లు అనిపించకూడదు, చాలా అతి సహజంగా ఉండాలి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ లో జైలు ఎలా ఉంటుంది ఏంటి అనే రిఫరెన్స్ ఏమైనా ఎక్కడన్నా తీసుకున్నారా? నేనంటే నెట్లో చూశాను సార్, కరాచీ జైలు కొన్ని పిక్స్ దొరికాయండి, అంటే ఎక్స్టీరియర్ వరకు దొరికాయి కానీ ఇంటీరియర్ దొరకలేదండి. ఓకే తర్వాత ఎవరైతే వీళ్ళు అక్కడ పాకిస్తాన్లో స్ట్రక్ అయ్యారో వాళ్ళతో నేను నా దగ్గర ఉన్న ఫొటోస్ చూపించి ఇక్కడ ఎలా ఉంటుంది, మీ బ్యారక్ ఎలా ఉంటుంది, క్యాంటీన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎలా ఉంటాయి అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని దాన్ని బట్టి మనం ఇంకా ఫిక్షన్ అండి, వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు చాలా చెప్పేవాళ్ళు అండి. ఓకే ఇక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, మాకు సపరేట్గా ఒక ఏదైనా చిన్న ఇష్యూ అయిందనుకో పాకిస్తాన్లో ఇండియన్స్ అందరినీ తీసుకెళ్ళి ఒక బ్యారక్లు వేసేస్తారు ఏదైనా గొడవలు అవుతాయని. ఓకే ఇలా చెప్పే దాంట్లో నుంచే మనకు ఒక ఐడియా అండి, అంటే ఆ భయం రావాలండి. అంటే విడివిడిగా అందులో ఒక లాస్ట్ సీన్ లో అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా ఒక చోటే ఉంటారు, మొత్తం అంత 22 మంది కూడా ఒక చోటే ఉన్నట్టు కూడా చూపించారు. అవునండి అవును. అంటే ఏదైనా గొడవలు జరిగినప్పుడు మన ఇండియన్స్ తీసుకెళ్లి వేరే బ్యారక్లు వేస్తారంటండి. ఓకే మామూలు టైం కొంతమంది అది కొంత విమర్శనాత్మకంగా చూసారు దాన్ని, నిజంగా ఎలా ఉంటుందా, అలా చేస్తారా, అంతా ఒక చోట ఉండటం ఎలా పెడతారు, అంత మందిని ఒకే గదిలో ఎలా పెడతారు, ఇలాంటి కొంతమంది మాట్లాడారు. సో కానీ నిజంగా మీరు మాట్లాడినప్పుడు అలాగే వాస్తవం అనేది వాస్తవం ఒక చోట పెట్టడం అనేది, ఒకే గదిలో పెట్టడం. అంటే వాళ్ళకు ఇంటర్నల్ గా కోపాలు ఉంటాయి కదండి, ఒకరికొకరు ఏదైనా చేసుకుంటారనే భయంతో వాళ్ళు అక్కడ జైలర్స్ ఎవరైతే వాళ్ళు కేర్ తీసుకునేవాళ్ళండి. వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదండి. ఆ లోకల్లో అంటే పాకిస్తానీ ఖైదీలతో వీళ్ళని మింగిల్ చేయకుండా కలపకుండా విడిగా పెడతారు వాళ్ళు. అక్కడైతే ఉండేటి ఇది ఉండేటి, కానీ జైలర్స్ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగానే కేర్ తీసుకునేవాళ్ళండి. అవునా? అది అంటే నాకు చెప్పారండి, వీళ్ళు ఎవరైతే అక్కడ దొరికారో వాళ్ళు చెప్పారన్నమాట. ఓకే, అంతేగాని వీళ్ళు ఇండియన్స్ అని చెప్పి వీళ్ళని హెరాస్ చేయడం అట్లా ఏం ఉండేది? అట్లేం లేదంటండి, కాకపోతే సినిమా కోసం కొంత మనం తీసుకున్నారని. కాకపోతే ఆ పెయిన్ ఏదైతే ఉంచామండి, అంటే ఇక్కడ వీళ్ళు స్ట్రగుల్ పడ్డము, ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్ మన సాయి పల్లవి గారి క్యారెక్టర్ ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అండి ఒరిజినల్ స్టోరీలో. ఓకే, ఆవిడ ప్రెగ్నెంట్ కూడా. అదే ఆ అమ్మాయిని బయటకు వచ్చి ఈ మధ్య వాళ్ళవి మాకు ఇచ్చారండి డైరెక్టర్ గారికి. అమ్మాయి క్యారెక్టర్ ఉంది యాక్చువల్ గా? ఉంది సాయి పల్లవి క్యారెక్టర్ ఉంది, ఒరిజినల్ ఉందండి. ఓకే, అంటే వాళ్ళు కూడా ఎలా స్ట్రగుల్ పడ్డారు, ఇలా పొలిటీషియన్స్ దగ్గరికి ఎలా తిరిగారు, ఇలాంటి 2 గవర్నమెంట్స్ చేంజ్ అయ్యాయండి. వీళ్ళు ఈ జైల్లో ఇరుక్కున్న టైంలో ఫస్ట్ గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చిందండి. కాబట్టి వాళ్ళు ప్రతి గవర్నమెంట్ని దగ్గర వాళ్ళు ఒకటే ఫైట్ చేశారండి. ఫైట్ చేయడము, వాళ్ళ లెటర్స్ కానీ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ప్లే చేశారండి. అంటే ఎట్లా మా సమస్య ఢిల్లీ వరకు వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే ఒక్కోసారి వాళ్ళు చాలా ఫన్ కూడా అనిపిస్తాయి అనుకోండి. అంటే వాళ్ళు పిల్లల్ని ముందు పెట్టి, పిల్లలు నాన్న గురించి రోజు ఏడుస్తున్నారు, ఒక ఎమోషనల్ కూడా వాళ్ళు ప్లే చేశారండి. అంటే ఒక లేడీస్ తలుచుకుంటే ఎంతవరకైనా వెళ్ళొచ్చు అన్నది రియల్ జరిగిన స్టోరీ అనేది. అంటే ఢిల్లీ వరకు వెళ్ళాలి, ఢిల్లీ వరకు అంటే ఒక కామన్ ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తక్కువ ఉంటాయి కదండి. వీళ్ళు హైదరాబాద్ లాంటి ప్లేస్కి రావాలంటేనే చాలా ఖర్చుతో కూడుకుంది. ఢిల్లీ వరకు వెళ్ళడం అనేది వాళ్ళు చేసిన గొప్ప త్యాగం అంటే, అసలు గొప్ప ఛాలెంజ్ అనమాట. దాన్ని చందు గారు ఏంటంటే ప్రాపర్గా సినిమాకి మనం నచ్చే విధంగా ఎలా చేయాలన్నది ఆయన డ్రైవ్ చేశారండి. మ్యాక్సిమం ఆ ఒరిజినల్ బేస్ అండి అదంతా కూడా. నేను మా కథ చెప్పినప్పుడు మేము అంతగా ఫీల్ అవ్వడానికి కారణం కూడా అదే అనమాట.